ఒకసారి అందరూ స్తోత్రించగలరా? కొంచెం గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పగలరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం శ్రేష్టమైన సమయంలో ఉన్నాం. ఏంటి శ్రేష్టమైన సమయం అంటే ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు నేను వాక్యాన్ని మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా యెషయా గ్రంథాన్ని చదవండి. 43వ అధ్యాయాన్ని చూద్దాం. అందరూ కూడా 43వ అధ్యాయాన్ని చదవండి. అందరూ కూడా ఈ బైబిల్ తెరిచి యెషయా గ్రంథము 43వ అధ్యాయాన్ని చూడండి. 18, 19 వచనాలు చదువుకున్నాం. జాగ్రత్తగా చూడండి. 43వ అధ్యాయము 18, 19 వచనాల వాక్యాన్ని మనం చదువుకున్నాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకొడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకొడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఒకసారి ఈ వాక్యమును బట్టి, దేవుడు మనతో మాట్లాడుతున్న దానిని బట్టి 2 చేతులు పైకెట్టి గట్టిగా ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా. గట్టిగా స్తుతించండి. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ యెషయా గ్రంథములో ఉన్నటి 43వ అధ్యాయములో 18, 19 వచనాల్లో మనం చదువుకున్న ఈ లేఖన వాక్యముల మాటలు మనము ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా మాట్లాడుతున్న ఈ మాటలు మనం గమనిద్దాం. ఈ 19వ వచనంలో ఒక వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా అంటారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇక్కడ కూర్చున్న మన అందరితో ఏనండి, ఇక్కడ కూర్చున్న మీ అందరితో, లేక యూట్యూబ్లో వింటున్న వారు ఎవరైతే ఉన్నారో, జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్ అని పరిచర్యలు అనేక వీడియోలు పరిచర్య బయటికి వెళుతుంది. ఎవరైతే వింటున్నారో, ఇక్కడ కూర్చున్న మీరు కూడా వింటున్నట్టు ఈ మాటలు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. మీరు అందరూ ఒక నిమిషం ఆలోచించండి. నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు. అంటుంది ఎవరంటే దేవుడు. ఎవరితో అంటున్నాడంటే ఇక్కడ కూర్చున్న మనందరితోటి ఈ మాట చెప్తున్నాడు. ఈరోజు అంశం ఏంటి తెలుసా? ఆయన చేయుచున్నాడట. అదే కదా అన్నాడు, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అంటే ఆయన చేయుచున్నాడు. నీ సమాధానం ఏంటంటే ఆయన చేయుచున్నాడు, ఆయన చేయుచున్నాడు. మనమేమి చెయ్యాలి? అంతే కదా. ఆయన ఏదో మన జీవితాల్లో చేయాలనుకుంటున్నాడు. ఏనండి, మరి ఆయన చేయాలనుకున్నప్పుడు ఒట్టిగా ఉండడం మంచిదేనంటారా? మనందరం ఆయన ఏదో మనం చేయాలనుకుంటున్నాడు. ఆయన మన జీవితాలలో ఏదో ఆయన నూతన కార్యం చేయాలనుకుంటున్నాడు, ఏదో మంచి పని చేయాలనుకుంటున్నాడు. మరి ఆయన చేయాలనుకున్నప్పుడు మనమేం చేయాలి? ఇది నా అంశం. ఆయన చేయుచున్నాడు, మనమేమి చేయవలెను? ఇది ఈరోజు మీతో మాట్లాడుతున్నట్టు మాట. కదా, ఇంతకుముందు ఎన్నో చేశాడు దేవుడు మీకు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో చేశాడు. అసలు ఆయన చేయడానికే ఉన్నాడు.
ఆయన చేసినప్పుడు మనం ఏం చేయాలి అనే దాన్ని మనం ఒకసారి తీర్మానం చేసుకోవాలి. ఆయన చేస్తున్నప్పుడు మనం చేసుకుని కృతజ్ఞత లేకుండా ఉండడం మంచిదంటారా? ఆయన చేస్తున్నాడు, ఎన్నో పనులు చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఆయన కూడా కొన్ని చెప్పాడు. నేను మీరు చేయవలసింది కొన్ని ఉన్నాయి అని బైబిల్లో ఆయన కూడా చెప్పాడు. కనుక ఆయన చేస్తున్నాడు కనుక మనం చేద్దాం. ఇదిగా ఉంటే ఈరోజు అవ్వకపోతే వచ్చే వారంలో చెప్తాను. మీకు అర్థమవుతుందండి? ఒకవేళ వచ్చే వారం కూడా అవ్వలేదు అనుకోండి, మళ్ళీ వచ్చే వారం చెప్తాను. కనుక ఈరోజు చెప్పేది మీరు ఏమనుకోవాలి అమ్మా? ఏమనుకోవాలి? మొదటి భాగం అనుకోవాలి. ఏమనుకోవాలి? మొదటి భాగం. ఇదే అంశం మీద వచ్చేవారు ఏం చేస్తాను, రెండవ భాగాన్ని దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే ఈ వాక్యములో దేవుడు నీతో స్వరమెట్టి మాట్లాడుతున్నాడు. ఆయన స్వరానికి మనం చెవియొగ్గాలి. మీకు అర్థమైందండి? నీ చెవులు వినగలిగిన చెవులుగా ఉండాలి. వినగలిగిన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి వినాలి అనుకున్నప్పుడు చెప్పండి, వినాలనుకున్నప్పుడు ఏం చేస్తాం అంటే హృదయాన్ని తెరుస్తాం. వినాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? వాక్యం కాదు, ఏదైనా కానీ వినాలనుకున్నప్పుడు ఏం చేస్తాం? హృదయాన్ని తెరుస్తాం. లేకపోతే హృదయం తెరవనని చెప్పు కూడా పక్కవాడు ఎంత మాట్లాడినా, పాస్టర్ గారు ఎంత మాట్లాడినా ఏ పాము లేనంటండి, చెవుడు పాము లేనంటండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఏ పాము అంటండి? హల్లెలూయా. కనుక ఈరోజు ఆయన నాతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, ఆయన నీ జీవితంలో ఎన్నో చేశాడు, ఆయన ఇంకా చేస్తాడట. అయితే మిమ్మల్ని అందరినీ కూడా ఈ వరకు చేసిన దానిని బట్టి, మరలా మీ జీవితంలో చేస్తున్న దానిని బట్టి మనమేం చేయాలి అంటే, అందులో నెంబర్ 1, ప్రతి దినము వాక్యమును ధ్యానించాలి, బోధించాలి. అర్థమైందండి? ప్రతి దినము మనం ఏం చేయాలి అంటే, మీరు ఏమనుకున్నారు? మనం ఏం చేయాలంటే ఏదేదో చెప్తారు పాస్టర్ గారు అనుకున్నారు కదా, ఏదేదో చెప్తారు కదా అనుకున్నారు. ఏదేదో చెప్పలేదు. ఎందుకో తెలుసా? మనం ఏం చెయ్యాలి అనేది వాక్యాన్ని ధ్యానించినప్పుడు, నలుగురు చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలో నీకు అర్థమవుతుంది. నీ ప్రత్యేకంగా దాని గురించి చెప్పక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే వాక్యం చెప్తావు, ఆ వాక్యంలో ఏం రాయబడి ఉంటుందో తెలుసంటే, నువ్వు చదువుతున్నప్పుడు కానీ అనగా, లేకపోతే ధ్యానిస్తున్నప్పుడు కానీ, అది ఎవరికైనా చెప్తున్నప్పుడు కానీ అప్పుడు ఏమవుతుందంటే, అది చెప్పడమే కాదు కానీ, నేను చదవడమే కాదు కానీ, నేను చెయ్యాలి కదా పని నీకు వచ్చేస్తుంది. ప్రత్యేకంగా నేను గుచ్చి మెచ్చి ఏదో చెప్పి అవసరత లేదు. నీతో మాట్లాడేది నేను కాదుగా, వాక్యం కదా. దేవునికి స్తోత్రం. నేను చెప్తున్నానండి, వాక్యం మాట్లాడితే నేను తప్పనిసరిగా చేస్తాను. ఒకవేళ మీలో ఎవరైనా, లేకపోతే వాక్యం వినేవారు ఎవరైనా వాక్యం చెప్పింది చేయలేదనుకోండి, వాళ్ళంతా భయంకరమైన వ్యక్తులు ఎవరు లేరండి. ఎందుకు చెప్పమంటారా? వాక్యం దేవుడు కనుక, నేను దేవుడు నమ్ముకున్నానని చెప్పి దేవుడు మాట కూడా వినకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళని చెప్తారా? మన దేవుడు మనకి యజమానుడిగా ఉంటే, మన యజమానుడైన దేవుని మాట వినకపోతే, ఏమండి నా యజమాని మాట వింటున్నాను, నా యజమాని నేను నమ్ముకున్నాను, నా యజమాని దేవుని నేను ఆరాధిస్తున్నాను అని చెప్పేదానికి అర్థమే ఉండదు. దేవునికి స్తోత్రం. అయితే మనం ఏం చేయాలి అంటే, ప్రతిదినం ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానం చేయాలి. ఒకసారి స్తోత్రం చెప్తున్నాను. మీరు కొంతమంది అంటారు కదా, ఇలా అంటారు కదా, మేము చదువుకోలేదు కదండి, మేము ఎలాగ వాక్యం చదువుకోమంటారండి? అయ్యా పాస్టర్ గారు, వాక్యం చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ధ్యానిస్తారు. తర్వాతనేమో అది ధ్యానించిన తర్వాత వాళ్ళకి చదువుతారు కాబట్టి వాళ్ళకి అర్థమవుద్ది కదా పాస్టర్ గారు. వాళ్ళు ఏం చేస్తారంటే
నలుగురికి వెళ్ళి 4 మాటలు చెప్తారండి. అయితే మా వల్ల ఎక్కడ అవుతుందండి అని చెప్పే వాళ్ళకి దేవుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? నేను కాదండి, దేవుడు చెప్పే సమాధానం ఏంటో తెలుసా అంటే, నువ్వు వాక్యము చదవటం రాకపోయినా అనేక పర్యాయాలు దేవుని మందిరంలో పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు నీ దగ్గర ఉంటాయి. ఏమండి, ఒకరోజు కాదు నువ్వు విన్న వాక్యం సంవత్సరాల తరపు నుంచి మీరు అందరూ వినుకుంటూ వస్తున్నారు. టీవీలో చాలాసార్లు పెట్టుకుంటారు కదా. ఆయా మీటింగ్లకు వెళ్ళినప్పుడు అనేక మంది పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు ఏమండి కాంతో అంత లేకపోయినా కాంతో కొంత ఉంటుంది కదా. దేవుని స్తోత్రం కలుగుతుంది. చెప్పలేంటండి, అంత లేకపోయినా కాంతో కొంత ఉంటుంది కదా. ఉంటుందా లేదా చెప్పండి? ఉంటుంది కదా. ఉంటుందా? ఉంటుందా? కరెక్టేనా? ఉండకపోతే చెప్తారండి వెనకాల ఒక మాట, మీరు పడే విషయాలు ఉంటుందని. కొంతమంది అంటారు కదా, కొన్ని విషయాల్లో కొన్ని విషయాలలో మాట్లాడుతున్నప్పుడు అయ్యలు కానీ అమ్మలు కానీ ఎవరైనా కావచ్చు అంటారు, ఏమండి వాళ్ళంతా కాకపోయినా కాంతో కొంటూ మాకు కాంతో కొంటూ మాకు ఏదో తెలుగు తక్కువ తరంగాను తెలివితేటలుగాను ఏదో కాంతో కొంతో మాకేంటండి ఎందుకంటే అంత బొత్తిగా లేం కదా పాస్టర్ గారా అని రెండు వాళ్ళు ఎవరైనా లేక మానారంటే ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారో తెలుసా? కాంతో కొంతో మాకు ఉందండి. దేవునికి స్తోత్రం చెప్పండి కదా. అలాగే ఈ లోక సంబంధంగా ఏ విన్న విషయాలు కాంతో కొంతో మాకు తెలియకోకుండా లేదు కాంతో కొంతో మాకు తెలుసండి అని మీరు చెప్తారు. అంతకంటే ఎక్కువగా చాలా జాగ్రత్తగా అత్తిగుండు ఒలిసి పెట్టినట్లుగా, చిన్నపిల్లలకి అత్తిగుండు ఒలిసి పెడతారు కదా, ఒలిసి పెట్టినట్టుగా వాక్యాన్ని పాస్టర్ గారు, అది నేననే కాదు ఏ పాస్టర్ గారైనా కావచ్చు, ఆ పాస్టర్ గారు చక్కగా ఎంత అందంగా మీకు అర్థమయ్యేటట్లుగా వాక్యాన్ని చెప్పినప్పుడు ఏమండి అది కాంతో కొంత మీ దగ్గర ఉండక కనుక వాక్యమును మీరు ఏం చేయాలంటే ధ్యానించాలి. దేవుని స్తోత్రం కలుగును. వాక్యం చదవడం వేరు, ధ్యానించడం వేరు. అదే చదువుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసు? చదువుకున్న వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసండి? చదివిన తర్వాత ఆ వాక్యము ఏం చెప్పింది, దేని కొరకు చెప్పింది, ఏ విషయాల గురించి మాట్లాడింది అని మనం ఏం చేసుకోవాలంటే మరొకసారి చదివిన దానివల్ల జ్ఞాపకం చేసుకోవడమే ధ్యానం చేయడం. అలాగే చదువురాని వాళ్ళు పాస్టర్ గారు చెప్పిన వాక్యము, ఈ సహోదరులు చెప్పిన వాక్యం ఏదైనా ఉందనుకో అది జ్ఞాపకం తెచ్చుకుని మరొకసారి మనసులోకి తెచ్చుకుని ఏంటండి జ్ఞాపకం తెచ్చుకోవడమే ధ్యానించడం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమైనా మనం ఏదైనా ప్రోగ్రామ్ చూసామనుకోండి, అప్పుడు అది ఎవరికైనా చెప్పాలనుకో మనం ఏం చేస్తున్నాం, దాన్ని ధ్యానిస్తాం, అంటే జ్ఞాపకం తెచ్చుకుంటాం కదా. అలాగే దేవుని వాక్యమును ప్రతి దినమును ధ్యానించాలి. ధ్యానించిన నీవు బోధించాలి. బోధించడం అంటే ఏదో పాస్టర్ గారిదే బోధించడం, పాస్టమ్మ గారిదే బోధించడం కాదు. అంటే బోధించడం అంటే మమ్మల్ని మీ మీద ఒక దైవజనుడుగాను దైవ సేవకురాలుగా పెట్టినట్టు యాజక ధర్మం వేరు. మీకు అర్థమైందండి? మీరు కూడా ఏం చేయాలంటే నేర్చుకున్న మాటలు మీ ఇంటిలో వాళ్ళకో, నీ భర్త మారకపోతే నీ భర్తకో, నీ పిల్లలు మారకపోతే నీ పిల్లలకో, మీ చుట్టాలైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మారకపోతే వాళ్ళకో, మీరు విన్న వాక్యాలు ఎక్కడైతే విన్నారో, నా దగ్గరే కాదు ఎక్కడైనా దేవుని మాటలు విన్నారు చదివారు అవి వాళ్ళకి చెప్పి బోధించడం అంటే వాళ్ళకి చెప్పటమే బోధ చేయడం. దేవుని స్తోత్రం కలుగుతుంది. చెప్పండి, మీకు అర్థమైందండి? మీ పిల్లలకు కానీ మీ కుటుంబాలకు కానీ చెప్పడం, ఆ మాటలు చెప్పడం, వాళ్ళ రక్షణ నడిపించడమే బోధించడం. ఇంకా పాస్టర్ గారే కదా బోధకులు, పాస్టర్ గారే బోధించుకుంటారు లేదు అనమాట. పాస్టర్ గారిదే కాదు, పాస్టర్ గారు బోధిస్తారులే, నా పని వేరు, నా ఏర్పాటు వేరు, నాది వేరు. మీరు కూడా ఈ పనిలో భాగస్థులుగా ఏం చేయాలో తెలిసిందే. విన్న వాక్యాన్ని లేక చదివిన వాక్యాన్ని ధ్యానించి బోధించాలి. యెహోషువ గ్రంథము
ద్వితోపదేశ కాండం తర్వాత పుస్తకాన్ని యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనాన్ని అందరూ చూడండి. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పుపోకూడదు. దానిలోని రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదావు. ఒకసారి గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పగలరా? నేను ఎక్కువ సార్లు నేను చెప్తాను. ఎక్కువ సార్లు నేను చెప్పేది ఏంటో తెలుసంటే, ఏమండి, మీరు వాక్యం చదువుతున్నారా అని అడుగుతా. రోజుకి ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నారు అని అడుగుతున్నారు. ఒకవేళ చదువుతున్న వాళ్ళేమో చదువుతున్నానని చెప్తారు, చదవని వాళ్ళు ఏం చేస్తారంటే మౌనంగా ఉంటారు. మౌనమే అంగీకారం కదా. అంటే ఏంటి, చదవట్లేదు నాకు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా? చదవండి, మీ పరిస్థితులకు దేవుని వాక్యమే మార్గమును వర్ధిల్లడము దీవెనకరంగా ఉంటారని చెప్పి మీ అందరికీ చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. అయితే వాక్యము ఎందుకు మనము చదవాలి అని అంటే, ఎందుకు వాక్యం మనం వినాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకుండునట్లుగా. మీరు జాగ్రత్తగా వినండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే, దేవుడు యెహోషువతో చెప్తున్నాడు. ఈ యెహోషువ అనేవాడు పాత నిబంధన గ్రంథములో మోషే శిష్యుడై ఉన్నాడు. అదే మోషే తర్వాత ఇశ్రాయేలీ ప్రజలందరినీ ఒక మార్గములో నడపడానికి దేవుడు నాయకుడిగా ఎన్నుకున్నవాడు మోషే. తర్వాత నాయకుడు ఎవరంటే యెహోషువ. అసలు ఈ యెహోషువ అనేటి వాడు ఉన్నాడు చూసారా, ఇతని దేవుడు ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, మోషే వెనకాల ఉంది. ఇలా ఏనండి, మోషే వెనకాల ఉంది. మోషే ఎవరు? దైవ జనుడు. మోషే వెనకాల ఉండి పరిచర్య చేస్తూ ఎక్కడైనా యుద్ధాలు జరగాలన్నా లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా ఎక్కువగా మోషేతో కలిసి దేవుని పనిని బలంగా చేసిన వాడు ఎవరంటే యెహోషువ. దేవుని పని అంటే నిర్లక్ష్య పడేవాడు కాదు. దేవుని పని అంటే అది చాలా సురుకుగా ఉండేవాడు. దేవుడు చెప్పింది చేయటము, అలాగనే దైవజనుడైన మోషే చెప్పింది చేయటము. దేవుడు చెప్పింది కదా అని యెహోషువ చిన్నప్పటి నుంచి కూడా పెద్దవాడయ్యే వరకు కూడా, చెప్పాలి అని అంటే పెళ్ళయ్యే వరకు, చనిపోయే వరకు కూడా అతడు దేవుడు చెప్పిన దానిలో చాలా సక్రమంగా మర్యాదగా దేవునికి కానీ దైవజనుడికి కానీ వంకర మాటలు చెప్పకుండా చాలా జాగ్రత్తగా తల ఉంచి మరి దేవుని సన్నిధిలో దేవుని పని చేసిన వాడు ఎవరంటే యెహోషువ. దేవుని స్తోత్రం. అర్థమైందండి? ఈ యెహోషువ ఎవరి కుమారుడు మీకు తెలుసో తెలీదో? ఏమండి, యెహోషువ ఎవరి కుమారుడు అంటే నూను కుమారుడు. అంటే యెహోషువ తండ్రి పేరేంటి? జ్ఞాపకం పెట్టుకోండి. యెహోషువ తండ్రి పేరు అనగానేమి అని ఏదైనా పరీక్ష పెట్టారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ డాష్లో ఏం చేయాలి? నువ్వు అనగా యెహోషువ తండ్రి ఎవరు అని అనుకోండి, నువ్వు ఏంటండి, మరి ఏం జ్ఞాపకం రావాలి? నువ్వు జ్ఞాపకం రావాలి. ఏం జ్ఞాపకం రావాలండి? సిలువు కదా. అనగా కూరలో వేసిన నూనె జ్ఞాపకం వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంచుమించుగా ఏది జ్ఞాపకం వచ్చినట్టు? ఆ పేరు కూడా జ్ఞాపకం వచ్చినట్టు, నువ్వు. అయితే ఇతడు ఏ గోత్రానికి సంబంధించిన వాడు? మీరు గమనించండి. నేను ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ ప్రసంగం అనగా అంశాన్ని చెప్పి వెళ్ళిపోను నేను. మీరు గమనించండి, ఆ ప్రసంగాలను గమనించండి. కనుక ఆ వ్యక్తుల గురించి, ఆ మరి అనగా వాడి తండ్రుల గురించి కానీ, వాడి పరిస్థితుల గురించి కానీ
నేను మాట్లాడిన తర్వాత వాళ్ళ గురించి పరిచయం చేసిన తర్వాత వాక్య పరిచర్య లోనికి వెళ్తాను. మీరు గమనించాలి. అందుకే ఇప్పుడు యెహోషువ అనేటువంటి ఒక పెద్ద నాయకుడే ఇతడు. మీరు గమనించండి, ఏదో చిన్నోడు కాదండి యెహోషువ. ఎవరి తర్వాత మోషే తర్వాత. మీరు చెప్పాలి సమాధానం. మోషే తర్వాత. మోషే ఆయన చిన్నపిల్లడండి, చిన్నోడండి, దేవునితోనే మాట్లాడినటువంటి మహానుభావుడు. కానీ నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోషే. అలాంటి నమ్మకమైన వానితో సావాసం చేస్తున్నాడు ఎవరో తెలుసా? యెహోషువ. అలాంటి నమ్మకమైన వారితో తిరుగుతున్నాడు. ఎవరండి? ఆ దైవజనుడు నమ్మకమైన వాడు కనుక, దేవునికి నమ్మకమైన వాడు కనుక దైవజనుడితో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే దైవజనుడిలాగానే దేవునికి నమ్మకమైన వాళ్ళుగా ఉండాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? రానున్న దినాలలో ఒక గొప్ప వ్యక్తులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీకు అర్థమైందా? దేవుడు ఆ దైవ సేవకులతో కలిసి దైవ సేవకులతో నడుస్తుండగా ఒక నమ్మకమైన పరిచర్య, నమ్మకమైన వ్యక్తులు అనగా ఆ సేవకుడికి కాదు కానీ దేవునికే కనపరుచుకున్న బ్రతికినట్లయితే ఒక గొప్ప వ్యక్తిగా రానున్న దినాల్లో నిన్ను ఏం చేస్తాడు? ప్రజలకు పరిచయం చేస్తాడు. మీకు అర్థమైంది? ఈ రోజున నేను గొప్ప వ్యక్తిగా పరిచయం అవ్వాలని చెప్పేసి ప్రార్థన మానేసేసి వీళ్ళు కూడా తిరిగాడు అనుకోండి, దేవుడు నేను ఏమీ అలా పరిచయం చేయడు. ఏం చేస్తాడు తెలుసు? మూలకి ఏం చేస్తాడు? గనుక మనము ఎవరితో మనము ఉంటే, దేవునితో ఉంటే, ఎవరితో ఉంటే, మొట్టమొదటిగా దేవునితో మనం ఉంటే మన పరిస్థితులన్నీ కూడా అనేక మంది ప్రజల ఎదుట గుర్తింపు రావడానికి అవకాశం కలిగి ఉంటుంది. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ యెహోషువ అనేటువంటి వాడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక్కడు కాదు, ఇద్దరు కాదు కానీ కొన్ని లక్షలాది ప్రజలకు మోషే తర్వాత నాయకత్వం పొందడానికి అతడు అనగా దేవుని పని ఎంత చేశాడు అనంటే అనగా నోటితో చెప్పుకోవడానికి, హృదయంతో ఆలోచన చేయడానికి అనగా అస్సలు కుదరదండి. ఎలాంటి సోర కార్యములు మోషేతో కలిసి ప్రాణాన్ని తెగించిన వ్యక్తి యెహోషువ. అతడు తాను చేసినప్పుడు ఎప్పుడు కూడా దేవుని విషయంలో ముందుకెళ్ళాడే తప్ప వెనక్కి వెళ్ళిన వాడు కాదు. లోకం కనపడుతున్న లోకంలోకి వెళ్ళలేదు. అతడు తన దైవజనుడైన మోషే దేవుని కొరకు ఎలా బ్రతికాడు అలాంటి బ్రతికిన వాడే యెహోషువ. ఆ తర్వాత దేవుడు అంటాడు ఎవరితో? మోషేతో అంటాడు కదా, మోషే నీ తర్వాత ఈ ప్రజలు నడిపించడానికి, ఈ ప్రజలను అనగా కానాను దేశాన్ని తీసుకుని వెళ్ళడానికి అనగా నీ యొక్క శిష్యుడైన యెహోషువ నాయకుడుగా అభిషేకించు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉండండి. అలాంటి పరిస్థితులలో దేవుడు ఆ యెహోషువని ఏం చేశాడో తెలుసా? అనగా చిన్న పరిచర్య కలిగిన వాడు, అంటే ఒక దైవజనుడికి, ఇశ్రాయేలీలకు అనగా ప్రజలందరకు దాసోహుడైపోయి లేక తగ్గించుకుని మాటలో, తీరువలో, చూపులో, ప్రవర్తనలో అన్ని విషయాల్లో చాలా చక్రముగా ప్రవర్తిస్తున్న తన జీవితంలో ఒక రోజున ఏం చేశాడో తెలుసా? ఒక పెద్ద నాయకుడిగా ప్రపంచానికే పరిచయం చేసిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు నేను సంఘంలో అనగా వాడికి గుర్తింపు రావాలని మనం చూస్తాం, గ్రామంలో గుర్తింపు రావాలని చూస్తాం, లేకపోతే ఎవరో అనగా గుర్తింపు రావాలని చూస్తాం. నలుగురు దగ్గర నాలుగు సార్లు కూర్చుంటే వాళ్ళ దగ్గర మనకు గుర్తింపు వస్తుందని చూస్తాం. నువ్వు ఈ గుర్తింపు దగ్గరే ఆగిపోతున్నావు. అర్థమైందండి? ఈ గుర్తింపులు అనేది ఒకవేళ వచ్చినా రాకపోయినా అది నీ జీవితంలో ఆశీర్వాదం కాదు. కానీ ఒక గుర్తింపు ఉండాలి. అది దేవుడు నిన్ను గుర్తించాలి. నిన్ను గుర్తించడానికి నువ్వేం చేయాలో తెలుసంటే వాక్యం సెలవిస్తున్న మాట ఏంటో తెలుసంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మనం జాగ్రత్తగా చదువుతాం. ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపగా తప్పిపోకుండా అంటే ఇక్కడ ఆలోచించండి మీరు ఇక్కడ
యెహోషువ అనేవాడు ధర్మశాస్త్ర విషయంలో, వాక్యం విషయంలో, దేవుని సంగతి నడిచే విషయంలో ఎప్పుడు తప్పిపోయిన వాడు కాదు. మీకు అర్థమైందండి? ఎప్పుడు కూడా తప్పుల దేవుని వాక్యమును ఉన్నట్లుగా బైబిల్ ధర్మశాస్త్రము రాయబడిన ప్రతి సంగతులు కూడా తప్పిపోకుండా జీవించిన వాడు, నేర్చుకున్నవాడు. అంతేకాకుండా నేర్చుకున్న తర్వాత దేవుడు అంటాడు, నువ్వు తప్పుకోవడానికి వీలు లేదు, వాటిని ఏం చేయమన్నాడు? చెప్పు. దేవుని స్తోత్రం కలుగుని కాదు. మనం నేర్చుకుంటేనే చెప్తాం కదా. దేవుని స్తోత్రం చెప్పండి. మీరైనాను ఎవరైనా నేర్చుకుంటేనే చెప్తాం. మనమే నేర్చుకోకుండా ఒరే బాబు నేర్చుకోమని చెప్పాం అనుకోండి, అప్పుడు ఒకవేళ ఎదురుకుండగా ఎవరైనా అనొచ్చు, కొంతమంది అనుకోకుండా మనోడు నేర్చుకోకుండా, లేదా ఎవరో ఆవిడ నేర్చుకోకుండా నన్ను నేర్చుకోమంటుంది అన్నట్టుగా ఉంటుంది. సరే, అలా కాదు, కానీ మనం నేర్చుకోవాలి. అంటే బైబిల్ నేర్చుకోవాలి. ఇక్కడ మనం చదువుతున్న ప్రతి దినమున వాక్యాన్ని ఏం చేసుకోవాలి? చదవాలి. ప్రతిరోజు ఏదో టైంలో చదువు. నీకు టైం ఉంది కదా. ఎంత టైం ఉందండి ఈ రోజున ప్రతి ఒక్కరు ఆడవాళ్ళని గురించి మాట్లాడుతున్నాం, మగవాళ్ళ గురించి మాట్లాడుతుందండి. కనుక ఎంత టైం టీవీలు కాడ, ఫోన్లు కాడ, లేకపోతే ఎవరితో మాట్లాడడం, లేకపోతే ఎక్కడికైనా ప్రయాణాలు చేయడం, పనులు చేసుకుంటే ఎంత టైము, అనగా అక్కడక్కడ కాలక్షేపం చేయడం, ఇవన్నీ కూడా ఎంత టైం తీసుకుంటున్నాం. అయితే వాక్యాన్ని నీ జీవితంలో ధ్యానం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేయించున్నాడు. అంటే నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు, ఎన్ని కార్యాలు చేశాడు ఆయన, ఎన్ని అద్భుతాలు చేశాడు. నీ పిల్లలకి ఎలాంటి అద్భుతాలు చేశాడు, నీ భర్తకి ఎలాంటి అద్భుతాలు చేశాడు, నీ కుటుంబంలో అనగా ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తే వారి జీవితాలలో దేవుడు కార్యాలు చేశాడు. ఆయన చేయించు వచ్చుచున్నాడు కనుక అయితే మీరేం చేయాలి? మీరు ఆలోచింపరా? ఎవరు? యెషయా ప్రవచనంలో ఏముందని? మీరు ఆలోచించరా? మీరేం చేయాలో ఆలోచించరా? మీ జీవితాల్లో ఇన్ని కార్యాలు చేసుకుంటూ వచ్చాం కదా, మీరు ఆలోచించరా? ఏం చేయాలి? ఇదిగో వాక్యాన్ని చదవండి. వాక్యం చదివిన వారు ఎవరైతే ఉంటారో వారు చదివిన తర్వాత ఎలా బ్రతకాలో నేర్చుకుంటారు, ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు, ఎలాగ మాట్లాడాలో తెలుసుకుంటారు. వాక్యం చదివిన వాళ్ళు ఏం చేస్తారో తెలుసు అంటే వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్తున్నాను, వాక్యం చదివిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళు కట్టుకుంటమే కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కడతారు. అంతేకాకుండా ఇంకేం చేస్తారంటే పక్క వాళ్ళు కూడా కడతారు. మంచి జీవితాలు జీవించేలాగా వాళ్ళు ఏం చేస్తారు? దేవుని కొరకు కడతారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ రోజున దేవుని పిల్లలారా ఇక్కడ అంటున్నాడు వాక్యం చదువుదాం, మీరు అలా చూద్దాం. యెహోషువ 1వ అధ్యాయం. తప్పిపోకూడదు. దానిలోని రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయటకు జాగ్రత్త పడినట్లుగా ప్రతి దీవారాత్రము దానిని ధ్యానించిన యెడలా. ఆగుదాం. ఏమండి, నీ చేతిలో ఉన్న బైబిల్ చదవడం వలన, దాన్ని ధ్యానించడం వలన, దాన్ని బాగా కంటోపాటు పట్టడం వలన నీకు కలిగేటువంటి ఆశీర్వాదం చాలా గొప్పది. అదేంటి ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటాడు తెలుసా? నీ మార్గాలన్నిటినీ కూడా వృద్ధుల్లో చేసుకుని చక్కగా బ్రతుకుతాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రవర్తించడం, ఎలా ప్రవర్తించాలో నీకు అర్థమవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పగలరా? గట్టిగా స్తోత్రం చెప్పగలరా? కనుక మనం ఏం చేయాలి అంటే వాక్యమును మనం ఏం చేయాలి? ప్రతి దినమును చదవాలి. చదివిన వాక్యాన్ని ఏం చేస్తావు? పెద్ద ప్రసంగాలు చేతి నాకు రాదండి అని మీరు అంటే నేను అంటాను, పెద్ద ప్రసంగాలు చెప్పక్కర్లే. ఆ వాక్యాన్ని తీసుకుని ఆ మాట చదివిన తర్వాత నీ పక్కన కూర్చున్నట్టు నీ బిడ్డని చెప్పు. వాక్యం తెలియని వాడికి 2 మాటలు చెప్పు. ఎందుకో తెలుసంటే దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు చేశాడు కనుక, నూతన అద్భుతాలు చేశాడు కనుక, కనీసం అలాగా ఆయన నీ మీద పెద్ద బరువు ఏం పెట్టలే. ఇది చదవమన్నాడు, ఏం చేయమన్నాడు, నలుగురికి చెప్పమన్నాడు. బైబిల్ చెప్తుంది 1వ కీర్తన
బైబిల్ చెప్తుంది 1వ కీర్తన చదువు. తెరవండి 1వ కీర్తన తీసారా? 1వ కీర్తన 2-3 వచ్చినారు. 1వ అధ్యాయము అదే 1వ కీర్తన 2వ వచనం 3వ వచనం చదువుకుందాం. అందరూ చూడండి. యెహోవా ధర్మశాస్త్రముతో ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. హల్లెలూయా. ధ్యానించడం వలన, చదవడం వలన, ధ్యానించడం వలన, చదవడం వలన నాకేం ప్రయోజనం అంటారా మీరు? ధన్యులు. హల్లెలూయా. ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటో తెలుసు మీకు? ఆశీర్వదించబడిన వారు అని అర్థం. ధన్యులు. వాక్యం చదవడం వలన మీకు ఆశీర్వాదం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించాలి. ఏమండి, ఈ రోజున ఈ లోకంలో చాలా అలా కనపడి అలా మాయమైపోయే ఆనందాలు చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయండి. కొంతమంది ఏమండి స్త్రీలలో కానీ, పురుషుల్లో కానీ, యవనస్తుల్లో కానీ, లోకంలో ప్రతి దిక్కున ఎక్కడ చూసినండి అలా కనపడి అలా మాయమైపోయే ఆనందాలు ఎన్నో ఉన్నాయి. కానీ వాక్యము ధ్యానించడంలోను, ధర్మశాస్త్రము చదవటంలోని నీకు కలిగిన ఆనందము ఎంత అంతా కాదు, ఎంత అంతా కాదు. కానీ అది నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నువ్వు ఆత్మీయంగా నడిస్తే తెలుస్తుంది. నువ్వు ఆత్మీయంగా నడవడం సేపు నీకు అదే దీనిలో ఆనందం కనపడదు. ఆత్మీయంగా నువ్వు బ్రతికినప్పుడే దీంట్లో ఆనందం ఏంటో తెలుస్తుంది. ఆత్మీయంగా మాట్లాడుతున్నప్పుడే దీంట్లో ఆనందం నీకు తెలుస్తుంది. ఆత్మీయంగా ప్రార్థించినప్పుడే దీంట్లో ఆనందం కనపడతాయి అన్నమాట. అప్పుడు దాకా నీకు ఆనందం కనపడదు. ఈ యొక్క వాక్యం చదివినంతలో కాదు, కానీ ఆధ్యాత్మికంగా నువ్వు బ్రతికినప్పుడు ఆనందం కనపడుతుంది. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు. ఎలాంటి ధన్యుడు తెలుసా? అతడు ఆమె ఎవరైనా కావచ్చు. అతడు ఆమె నీటి కాలువల వారన నాటబడినదాయి. అంటే మనం ఎక్కడంటే ఈ వాక్యాన్ని చదవడం వలన, వాక్యాన్ని ధ్యానించడం వలన, వాక్యాన్ని చదివిన తర్వాత ధ్యానించిన తర్వాత ఆ మాటలు నలుగురికి బోధించడం వలన నీకు కలుగుతున్న ప్రతిఫలం ఏంటో తెలుసా? నీటి కాలువల వారిన ఒక చెట్టు అనగా నాటబడినట్లుగా ఆకు వాడక తన కాలమును ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. అతడు చేయనదంతయు కూడా సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎంత మంచి గొప్ప విషయం అది. ఇది ఆ యొక్క యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనంలో నీ మార్గములను ఏం చేసుకుంటావు? చక్కగా పెట్టుకుంటావు. నీ మార్గములు వర్ధలా చేసుకుంటావు. నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. ఈ రోజున ప్రపంచ దేశాల నుండి ప్రభు నమ్మని వాళ్ళు ఉన్నారు చూసారా? ప్రభు నమ్మని వాళ్ళు ఉన్నారండి కొంతమంది. వాళ్ళందరూ చెప్పే మాట ఏంటి తెలుసా? ఒక మనిషి మార్చబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం, ఎన్నో చెప్పులు పెడుతున్నాం. ఆ మనిషి మార్చబడట్లేదు. కానీ ఒక యేసు మాటలు వినటం వలన, యేసు మాటలు చదవటం వల్ల మార్చబడుతున్నారని, అనగా యేసును నమ్మని వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారని. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వాక్యం ఎంత గొప్ప విషయం తెలుసా? వాళ్ళకి మారకపోయినా వాళ్ళు ఏమంటారంటే, ఎప్పుడైనా సందర్భంలో వాళ్ళు ఎక్కడైనా ఏదైనా మీటింగ్లు యేసు ప్రభు మీటింగ్లోకి వచ్చారనుకున్న వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు అనే వాని యొక్క వాక్యము కానీ, యేసు అనే వాడు ఒకరు ఉన్నారు చూసారా? ఆయన వలన మాత్రమే ఒక నాశనమైపోతుంది ప్రజలు, అనగా ఇచ్చలవిడైన ప్రజలు ఈ రోజున కంట్రోల్ అవ్వడానికి, మార్చబడడానికి వాక్యమే, యేసే అని గట్టిగా వాళ్ళ మైకులో అనగా మీటింగ్లో చెప్పడం నేను అనేక మందిని నేను చూశాను. దేవుని స్తోత్రం. అంటే వాక్యం ఎక్కడ దాకా తీసుకెళ్తున్నా తెలుసా? నువ్వు ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో, నువ్వు ఏం చేస్తున్నావో, నీ బ్రతుకు ఎలా ఉందో, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీవు అనగా ఆ మార్గంలో అది మంచిదా చెడ్డదా అనేది నీకు అనగా వాక్యాన్ని నేర్పించి చక్కగా ప్రవర్తించినట్లు, వర్తిల్లినట్లుగా చేసేదే దేవుని వాక్యమైన బైబిల్. ఈ రోజున దేవుని పిల్లలారా ఆలోచన చేద్దాం అంటున్నాడు.
యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవాడు. అతడు నీటి కాలువల వారన అతడు అంటే ఎవరో కాదు, నీవే, నేనే, నీ పిల్లలే, నీ భర్తే, నీ కుటుంబమే. ఎక్కడంటే వాక్యం అనేటువంటి నీళ్ళ దగ్గర నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలం ముందు ఏం చేస్తుంది? ఆశీర్వాదకరంగానే ఫలిస్తానే ఉంటది. అంటే అన్ని మంచి కార్యాలు జరుగుతాయి నీ ఇంటిలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఎక్కడుందో వాక్యం దగ్గర ఉన్నాం. వాక్యం ఎక్కడుంది? దేవుని మందిరంలో ఉంది. వాక్యం ఎక్కడుందంటే దేవుని యొక్క బైబిల్లో ఉంది. దేవుని వాక్యం ఎక్కడ? దేవుని మందిరంలో ఉంది. వాక్యం ఎక్కడుందంటే అక్కడ జ్ఞానుల దగ్గర ఉంది వాక్యం. ఆ జ్ఞానులే దేవుని యొక్క సేవకులైన వారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని సేవకులే దేవుని మర్చిపోతుంది. ఇక్కడికి వచ్చి కీర్తన గ్రంథంలో 92వ కీర్తన చూడండి. 92వ కీర్తన 96 కీర్తన 2వ వచనం చదువుతారా? యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించండి. అనుదినము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రతి దినం వాక్యమును ధ్యానిస్తూ ఏం చేయాలంటే బోధించాలి. నువ్వు చదివిన తర్వాత నువ్వు నేర్చుకున్న మాట నీ వాడికి మాత్రమే కాకుండా నీ పక్క వాళ్ళకి, నీ ఈది వాళ్ళకి, నీ గ్రామస్తులకి, నీ సంఘంలో ఎవరికైనా కావచ్చు. ఏం చేయమంటున్నాడు? అనుదినము. ప్రతిరోజు ఏం చేయాలి? ప్రతిరోజు కూడా నువ్వు ప్రతిరోజు భోజనం చేస్తున్నావు కనుక అలాగే ప్రతిరోజు ఒక్కడికైనా రోజుకి ఎవరికో ఒకరికి. ఎంతమంది నీకు తగలట్లేదండి? నువ్వు ఎంతమందితో మాట్లాడట్లేదండి? ఎంతమందితో నువ్వు రోజు పరిచయం కలిగి కూర్చోట్లేదండి? ఎక్కడ తగ్గిందికండి? ఎక్కడికి వెళ్ళక్కర్లా. నీ సహోదరి దగ్గరికే వెళ్తావు, నీ సహోదరి దగ్గరికే నువ్వు వెళ్తావు. మరి వాళ్ళతో కూడా దేవుని మాటలు పంచుకోవడం, సువార్త చేయడం కదా. ఎప్పుడైనా దేవుని మాటలు చెప్పావా? వాళ్ళు అలాగా ఇలాగా అని మాట్లాడుకున్నామే తప్ప, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని మాట్లాడుకున్నావు తప్ప, అది చేద్దాం ఇది చేద్దామని మాట్లాడుకున్నావు తప్ప, యేసు ప్రభు విషయాలు ఒక్క మాట అయినా వచ్చిందా? యేసు ప్రభు గురించి ఏమైనా ఒక మాట వచ్చిందా? ఆ సహోదరి లేదా సహోదరుడా, సోదరి, ఈ పాట కొత్త పాట మనం కూర్చుని నేర్చుకున్నామా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ కొత్త పాట నేను విన్నాను పలాంటి పాట. ఇదిగో మన నలుగురు కూర్చున్నా, పాట విన్నామా? ఈ పాట నేర్చుకున్నామా? ఈ వాక్యాన్ని నేను విన్నాను ఈరోజు పాస్టర్ గారి ద్వారా, ఫోన్లోనూ టీవీలో విన్నాను. ఈ మాట ఇలా ఉంది అని నువ్వేం చెప్పగలిగావా? వినడానికి ఇష్టం లేకపోయినా ఏదో పోయిన మాటలు మాట్లాడినప్పుడు ఏదో సందర్భంలో మాట్లాడుతుంటే అలా కాదు కానీ ఇది పరిస్థితి కనుక ఫలానా వాక్యం ఫలానా చోట ఫలానా టైంలో ఇలాగ ఫలానా మాట్లాడని చెప్తే కదా, అది అనుదినము అనగా ఏదో ఒక రోజున అనగా ప్రతిరోజు కూడా ఒక దేవుని మాట సువార్త చెప్పగలుగుతున్నావా? నువ్వు ఫలించాలి అంటే, మంచి మార్గంలో ఉండాలి అంటే, మంచి జీవితం నీకు ఉండాలి అంటే, మంచి జీవితం కలిగిన నువ్వు బ్రతకాలి అని అంటే నువ్వు ప్రతిరోజు చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు కూడా చెప్పాలి కదండి. మీకు ఆకలి అవుతుంది అనుకోండి, ఆకలి అవుతుంది కదా, ఆకలి అయినప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరైనా చెప్తే తింటారా, లేకపోతే ఆకలి అవుతుంటే మీరు అనగా పెట్టుకుంటారా, లేకపోతే అడిగి తింటారా? అడిగి తింటారు, అవసరం అయితే పెట్టుకుంటారు కదా. చెప్తే కాదు కదా. నీకు ఆకలి అవుతుంది తిను, నీకు ఆకలి అవుతుంది తిను అని ఎవరైనా అంటామా? చెప్పండి, అంటామా? నాకు ఆకలి అవుతుంది నాకు పెట్టండి అంటాం. అంతే కదా. అమ్మ నాకు ఆకలి అవుతుంది పెట్టండి అంటాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. చూడండి, మనము మన ఆకలిని గుర్తించిన మనము
మన శరీర సంబంధమైన ఆకలి గుర్తించింది మనం. ఎవరో చెప్పమంటే నాకు ఆకలి అవుతుంది, వాళ్ళు చెప్పారు నాకు ఆకలి అవుతుందని అనం కదా. ఎవరో చెప్పారు నన్ను అన్నం తినమన్నారు అని అనం కదా. అయితే దేవుని మాటలు చెప్పడానికి, దేవుని పాటలు పాడడానికి ఈ అంతటి నీకే ఆకలి కొనాలి. ఆకలి కొనాలి పాటలు పాడడానికి, ఆకలి కొనాలి అనగా ప్రార్థన చేయడానికి, ఆకలి కొనాలి వాక్యం చెప్పడానికి, ఆకలి కొనాలి స్వార్థ చేయడానికి, ఆకలి కొనాలి నువ్వు ఏం చేయాలంటే దేవుని మాటలు చదవడానికి. దేవునికి స్తోత్రం కట్టేది నీ ఆకలి నువ్వు గుర్తెరిగినట్లుగానే. సరే స్తోత్రం చెప్పు. నీ ఆకలి గుర్తెరిగినట్లుగానే, నీ ఆకలి గుర్తెరిగినట్లుగానే ఏం చేయాలంటే బైబిల్లో ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? తన శిష్యులైన వారు ఏం చేస్తారా? భోజనం తీసుకురామన్నాడు యేసు ప్రభు. భోజనం తీసుకురామన్నాడు తన శిష్యులు. వాడు తీసుకొచ్చే లోపల కొంచెం ఆలస్యమైంది. ఆలస్యం అవగానే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను అయ్యా భోజనం తీసుకొచ్చాను తినండి అని అంటే నేను తినేసాను అన్నాడు. ఏంటండి? నేను తినేసాను. ఎవరో యేసు ప్రభు భోజనానికి పంపించాడు తన శిష్యులైన వారు. వాళ్ళందరూ వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? పరమానంద శిష్యులు వెళ్ళినట్టుగా మొత్తం 12 తిరిగిపోయారు. ఈయన ఒక్క ఆయన ఎక్కడ కూర్చున్నాడు? బావి దగ్గరికి కూర్చున్నాడు. ఏ బావి దగ్గర? యాకోబు బావి దగ్గర. యాకోబు బావి ఎక్కడ ఉంది? యోహాను సువార్తలో ఉంది కదా, 4వ అధ్యాయంలో ఉంటుంది. కనుక ఆ బావి దగ్గర అక్కడ శిష్యులు తర్వాత వచ్చినప్పటికీ నేను తినేసానని చెప్పగా అన్నాడు తెలియని ఆహారం తిన్నా అన్నట్లుగా అక్కడ ఉంటుంది. అయితే ఆయన ఒక మాట చెప్తాడు, నా తండ్రి పని తుదముట్టించుటయే నాకు భోజనము నాకు ఆహారము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈసారి చదువుకోండి, 4వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. నా తండ్రి పనిని తన తండ్రి పని ఏంటి? సువార్త చేయడం. తన తండ్రి పని ఏంటి? దేవుడు వాక్యం చెప్పడం. చూడండి, ఆయనకి ఆకలిగా ఉందని చెప్పాడు. ఆ ఆకలి ఏంటో తెలుసంటే దేవుని వాక్యం చెప్పడం, దేవుని పరిచయం చేయడం, దేవుని మాటలను చదవడం, దేవుని వాక్యమును బోధించడం. కనుక ఆయన ఒక నూతన క్రియని జీవితంలో చేశాడు. కనుక మనం ఏం చేయాలి అనే దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఆలోచింపరా? నేను మీ జీవితాల్లో ఈ కార్యాలు చేస్తున్నాను, ఈ కార్యాలు చేస్తూ ఉన్నాను కనుక మీరు ఆలోచించరా? మీరు ఎలా ఉండాలో ఆలోచించరా? మీరు ఏం చేయాలో ఆలోచించరా అనడానికి ప్రతి దినములు వాక్యం ఏం చేయాలట? ధ్యానం చేయాలి, సువార్తను ప్రకటించాలి, వాక్యాన్ని చదవాలి, వర్ధులు చేసుకుంటారు. రెండవ మాట రెండవ మాట ప్రతి దినమును క్రీస్తు కొరకు బ్రతకాలి. ఏం చేయాలి? ప్రతి దినము ఏం చేయాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. బ్రతకాలి అనేవాళ్ళు ఎవరో తెలిసి క్రైస్తవ పిల్లలారా మీరే. ప్రతి దినము కూడా క్రీస్తు కొరకు బ్రతకాలి. నీవు క్రీస్తు కొరకు బ్రతకాలి. ప్రతి దినము కూడా క్రీస్తు కొరకు నీవు బ్రతకాలి. అంటే దానికి అర్థం ఏంటి? ప్రతి దినము క్రీస్తు కొరకు బ్రతకాలి నీవు అంటే దానికి అర్థం ఏంటి? నీ కొరకు బ్రతకో అని అర్థం. అక్కడ దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరి కొరకు బ్రతకూడదు? నీ కొరకు బ్రతకు. మన కొరకు మనం బ్రతకనంత సేపు కూడా మన కొరకు బ్రతకనంత మళ్ళా చెప్తున్నాను, మన కొరకు బ్రతకాలనుకున్న సేపు కూడా మనం పెద్ద తడుగులాట్లో మనకి ఎంత అవసరం? అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, గుడ్డుగా మన కొరకు బ్రతకాలనుకున్నప్పుడు ఇన్ని తడువాట్లు ఉంటాయి. అదే దేవుని కొరకు బ్రతకాలనుకున్నప్పుడు ఆ తడువులను ఎవరు పడతారో చెప్పండి? ఎవరు పడతారో? నువ్వు పడక్కర్లే, మీరు పడక్కర్లే. ఎవరు పడతారు? నా కొరకు బ్రతుకుతుందండి వ్యక్తి విషయంలో ఏం కావాలో ఏం చేయాలో ఆయన పడతాడని ఆ తిప్పలన్నీ కూడా దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక ఈరోజు దేవుని పిల్లలైన మనం ప్రతి దినం ఏదో ఒక ఆదివారం ప్రభు కొరకు బ్రతకడం కాదు, ఒక మంగళవారం ప్రభు కొరకు బ్రతకడం కాదు, ఒక శుక్రవారం ప్రభు కొరకు బ్రతకడం కాదు,
ఒక బుధవారం దేవుని కొరకు బ్రతకడం కాదు, ప్రతి దినము. కనుక నెలలో ఎన్ని వారాలు వస్తున్నాయో, వారంలో ఎన్ని రోజులు వస్తున్నాయో, సంవత్సరంలో అనగా ఎన్ని రోజులు వస్తున్నాయో, నువ్వు బ్రతికినంత కాలం అంతా కూడా క్రీస్తు కొరకై నీవు బ్రతకాలి. ప్రతి దినము ప్రభు కొరకు బ్రతకాలి. ఎందుకు బ్రతకాలో తెలుసంటే, దేవుడు నీ పట్ల చేసిన ఒక కార్యం, యెషయా గ్రంథంలో మనం చదివినట్లుగా ఆయన నీ కొరకు నూతన క్రియ, నూతన కార్యము రోజు రోజు నీకు చేస్తున్నాడు. కనుక ఆయన కొరకు నువ్వు బ్రతకడం ఏంటో తెలుసంటే, ఆయన కొరకు బ్రతకడం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఈ మాట చెప్తున్న భక్తులు ఏమంటాడు తెలిసింది? నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డాను. అసలు అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుతో సిలువ వేయబడ్డాడు. ఏమండి, యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడండి? వెనకాల వాళ్ళు చెప్పండి. యేసు ప్రభు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడు మీకు తెలుసా? సమయాలు తెలుసా ఎందుకు సిలువ వేయబడ్డాడు? అయ్యమ్మా అంటే యేసు ప్రభు వారు ఎందుకు సిలువ వేయబడ్డాడంటే, నీ పాపముల నిమిత్తము, నా పాపముల నిమిత్తము అనగా తీసివేయటం కొరకు ఆయన సిలువ వేయ దేవునికి. అయితే ఇక్కడ అన్నాడు పౌలు, నేను అనగా క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డానంటే తెలుసా? తన పాపములను ఏం చేశాడో తెలుసండి? తన పాపములు సిలువేసాడంట. యేసయ్యేమో మనందరి పాపముల కొరకు ఆయన చేయబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. మన పాపాలు తీయడానికి, మన అక్రమాలు తీయడానికి, మన అవినీతిని తీయడానికి, తిరిగి మనం నరకంలోకి వెళ్ళిపోతున్నాం కనుక నరకంలో చూపించబడ్డానికి ఒక పెద్ద పాప భారమే మన హృదయం నిండా, మన శరీరాల మీద బరువుతో ఉండి నరకంలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని స్తోత్రం కలుగుతుంది. మన భారాన్ని తీసుకోలేకపోతున్నాం. మన ఏ రోజున? క్రిస్మస్ రోజున, డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ నాటి చేశారు. పాప భారములన్నీ ఒక నాటి చేశారు. అందులో ఏమండి, 2 మాంత్రికులు ఉన్నారు, 2 డాక్టర్ కంపౌండర్ ఉన్నారు, 2 లోక స్నేహితులు తాగుబోతులు 2 ఉన్నారు. ఇంకేమన్నారు? ఒక పాస్టర్ గారు ఉన్నాడు, అంతేనా? ఉన్నాడు. అయితే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే పాపమును మోసుకుంటూ, పాపం ఎవరు తీస్తారా, పాపం ఎవరు తొలగిస్తారా అని దేశ సంచారం చేస్తున్న ఒక వ్యక్తి ఉన్నాడండి. అతడు నడుము మీద పెద్ద మూటే పెట్టుకున్నాడు. అదే పాప భారం. అది ఎవరు కూడా తీయలేని దేవునికి స్తోత్రం. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. ఊట్ అన్నాడు, ఆర్ట్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, డబ్బులు కొట్టేయాలనుకున్నాడు. కానీ దాన్ని లాగాడు, అనగా ఇట్లాగాడు, అట్లాగాడు, ఇట్లాగాడు, అట్లాగాడు, కానీ ఆయన వల్ల కాలేదు. అయ్యో నా పాపారం తీయమని బ్రతుకులాడాడు, కానీ ఆ వ్యక్తి తీయడానికి అవకాశము లేకపోయింది. ఒకసారి గట్టిగా దేవుని స్తుతించగలరా? హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? గట్టిగా ప్రభు స్తోత్రం, గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నైట్ చూడండి. సరే, అతను సంచరిస్తూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఎంబీబీసీ డాక్టర్ గారు దగ్గరికి వెళ్ళాడు. అంటే
రోగాలు అయితే బాగు చేస్తారు కానీ పాప భారం డాక్టర్ గారు తీయగలండి. ఏం జరిగిందో తెలుసా? ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేశాడు, ట్రీట్మెంట్ చేశాడు. బాబు మన వల్ల కాదని చెప్పేసి దండం పెట్టిన బాబు వెళ్ళిపోరా బాబు అని చెప్పేసి పంపేశాడు. అంతటితో కాకుండా ఏం చేశాడో తెలుసు, ఇంకా తిరుగుకుంటూ వస్తే లోకంలో తిరుగుతున్న వాళ్ళని అన్నాడు, నా పాప వారం తీయండి అంటే, మా వల్ల కాదు కానీ కాకపోతే ఒక క్వార్టర్ అవుతాం తప్ప పాప భారం ఏంటి పాప భారం మా వల్ల కాదు తీయలేము, అయినా ప్రయత్నిద్దామని చూశారు కానీ వాళ్ళ వల్ల చివరాఖరికి ఆ బాధపడుతున్న వ్యక్తి ఏడుస్తుండగా ఆ దారిని వెళ్ళిపోతున్న ఒక పాస్టర్ గారు ఏమైనా అక్కడ కనిపించి యేసు ప్రభుని ఏం చేశాడు, పరిచయం చేశాడు, ప్రార్థించాడు. వెంటనే ఏమైంది ఆ పాప వారం ఊడి పెగలి అనగా పడిపోయింది. అతడు సంతోషంగా సమాధానంగా ఉండి యేసుని స్తుతిస్తుండగా ఎవరు చూశారండి? డాక్టర్ గారు చూశాడు, మాంత్రికుడు చూశాడు, ఈ లోపల తిరుగుతున్న వాళ్ళు చూశాడు. అరే మనం చేయలేని పని ఎక్కడ ఏ పెద్ద డాక్టర్ చేశాడు, ఏ మాంత్రికుడు చేశాడు, ఎవరు చేశాడని చెప్పుకుంటూ చూడగా ఇలా మనం కూడా వెళ్ళి అడుగుతాం, మనం కూడా ఇలాంటి పనులు చేద్దామని చెప్పేసి అంటే అప్పుడు ఆ వ్యక్తి వీళ్ళందరికీ ఏం చేశాడు, యేసు ప్రభుని పరిచయం చేశారు. దేవుడికి స్తోత్రం. ఆ యేసు ప్రభు వీళ్ళందరినీ కూడా అంటే యేసు ప్రభు మన పాప భారాన్ని తీయడానికి వచ్చాడు. అందుకే సిలువేయబడ్డాడు. యేసు ఎందుకు సిలువేయబడ్డాడంటే మన పాప భారాన్ని తీయడానికి అని సిలువేయబడ్డాడు. లోకములో ఉన్న వారందరి పాపములు తీయడానికి వచ్చాడు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తుతో కూడా ఏ చేయబడ్డాను. మరి క్రీస్తు కూడా మరి పౌలు కూడా మన పాపాలకి ఇద్దరికి సిలువేయబడ్డా? కాదు, అలా అనుకోకూడదు. పౌలు గారు ఎందుకు సిలువేయబడ్డాడో తెలుసంటే ఆత్మలో సిలువేయబడ్డాడు, ఆధ్యాత్మికంగా సిలువేయబడ్డాడు. ఏంటంటే అతను చేసిన ప్రతి పాపం ముందు చూసారా, ప్రతి అన్యాయం ముందు చూసారా, ప్రతి అక్రమం ముందు చూసారా, వాటిని అన్నింటిని కూడా ఏం చేశాడో తెలుసండి, ఆ సిలువలో ఏం చేశాడండి, చంపేశాడట. అనగా చంపేసి క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాడు, బ్రతుకుతున్నాడట. నాలో ఎవరు తెలుసా, నేను లేని గాని ఎవరున్నారు నాలో? యేసు ప్రభు ఉన్నాడు అంటున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమునందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందు విశ్వాసము వలన బ్రతుకుతున్నాను, జీవించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత విశ్వాసం మూలంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, జీవించాలి తప్ప మరి శారీరకంగా జీవించకూడదు, శారీరకంగా బ్రతకూడదు, శారీరకంగా ఆలోచన రాకూడదు. మనం అనగా ఏదైనా ఉన్నది అని అంటే క్రీస్తు తప్ప మనకి ఏది ఉండకూడదు. ఇది పౌలు గారు చెప్పిన మాట. ఇంకేం లేదు నా దగ్గర. చూడండి, అలాంటి జీవితాలు జీవించాలి మనం, అలాంటి జీవితాలు జీవించి బ్రతకాలి. ఎందుకో తెలుసా, ఆయన నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఒక నూతన కార్యాలు చేస్తున్నాడు, నూతన క్రియ చేస్తున్నాడు. నువ్వు పొడుకుని లేస్తున్నావంటే ఆయన చేసింది, పనికి వెళ్ళి తిరిగి వస్తున్నావంటే, లేకపోతే ఇలాగా ప్రతి దినము, ప్రతి రోజు, ప్రతి వారము, ప్రతి సంవత్సరం, ప్రతి నెల అనగా నువ్వు బ్రతికుంటున్నావంటే ఒక నూతన కార్యమే కదా, నూతన క్రియే కదా. నువ్వు ఆలోచించవా? మరి దేవుని కొరకు అనగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడవా? దేవుని కొరకు ప్రతి దినము క్రీస్తు కొరకు అనగా జీవించాలని నీకు లేదా ఆలోచించవచ్చు. ప్రభు చిత్తులకు తిమోతికి రాసిన 2వ తిమోతికి రాసిన 4వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? నేనిప్పుడే పానార్పణమునుగా పోయబడుచున్నాను, నేను ఎడలి పోవు కాలము సమీపించి ఉన్నది. చాలండి. వింటున్నారా? ఈ మాట ఎవరు చెప్తున్నారు? పౌలు గారు చెప్తున్నాడు. ఇందాక ఏం చెప్పాడు? నేను బ్రతుకుతున్న బ్రతుకంతా కూడా నాది కాదు, క్రీస్తు దేవుడు. అయితే ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. అంటే
అప్పుడు చెప్పిన వాడు వృద్ధాప్యం వచ్చి నేను ఇప్పుడే ఎలా పోతున్నాడని ఎలాగంటండి ప్రాణార్పణము ప్రాణార్పణము దేవుని స్తోత్రం. ప్రాణార్పణము ప్రాణార్పణ వేరు, ప్రాణార్పణం వేరు. ప్రాణార్పణముగా పోయబడుచున్నాను. నేను ఎడలిపోయి కాలము సమీపించింది. నేను మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించుదని ఏం కాపాడుకున్నాను? నా విశ్వాసమును కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం. కాపాడుకోవాలండి. ఏం చేసుకోవాలి? విశ్వాసాన్ని కాపాడుకోవాలి. దేవుని స్తోత్రం. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. బాధలు వచ్చినప్పుడు విశ్వాసం కాపాడుకోవాలి. ఏమండి, నీ ముందు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్యకి మనం తల వచ్చేయకూడదు. ఏం చేయాలి? విశ్వాసంతో దాన్ని పోరాడాలి. ఏమండి, మన సమస్యలకి ప్రతీది కూడా విశ్వాసమే. ఒక నమ్మకం ఉండాలి. అయ్యో ఇది నా వల్ల కావట్లేదు, అయ్యో నేను ముందుకు కొనసాగించబడలేకపోతున్నాను, అయ్యో నా పరిస్థితి ఇలా ఉంది, నేను దాన్ని పోరాడలేకపోతున్నాను అని మీరు అనుకుంటున్నారా? స్తోత్రం. యేసోబు మీకు తెలుసు, బైబిల్లో యేసోబు ఆదికాండంలో ఉంటాడు. పాప విషయంలో అతను ఏం చేశాడు? పోరాడాడు. అతను విశ్వాసం ఉంది. అతను ఏముంది? విశ్వాసం ఉంది కనుక అతను పోరాటం అంతా కూడా ఏం పోరాటం అండి? పాపం మీద పోరాటం. కనుక దేవుని మీద పాపం అనగా మీరు ఆలోచించవలసిన విషయం ఏంటో తెలిసిందండి, సాతానే పాపం. దేవుని స్తోత్రం కలుగుతుంది. పాపం అంటే ఏమనుకుంటున్నారు మీరు? సాతానే పాపం. పాపం చేస్తున్నారంటే సాతాను మీలో ప్రవేశించి మీతో చేయిస్తున్నాడు. అది పాపం కదా. అది ఏ పాపం అయినా, ఏ తప్పు అయినా, ఏ పొరపాటు అయినా, ఏ అన్యాయమైనా కానీ అది పాపమే. కనుక ఆ పాపాన్ని చేయించేవాడు ఎవరండి? సైతాను. కనుక ఆ సైతానికి మనం ఏం చేయాలి తెలుసండి? సైతాన్ని మనం ఏం చేయాలంటే పోరాడాలి అంటే మనం ఏం చేయాలి తెలుసండి? క్రీస్తు అనేటువంటి వాడు మనలో ఉండాలి. మన శరీరం మనది కాదు, దేవునిది అన్నప్పుడు దేవుని శరీరాన్ని ఎవడైనా తాగలుగుతాడా? సైతాన్ని తాగలుగుతాడా? ఇప్పుడు నా శరీరం అండి, ఇది నా శరీరం కాబట్టి నా శరీరం తాగుతాడా? అదే నా శరీరము ఏమైపోవాలి? క్రీస్తు శరీరంగా మారిపోయింది అనుకోండి, దీన్ని ముట్టగలుగుతాడా? తాగలుగుతాడా? ఏమీ చేయలేడు. ఈ రోజున యేసునందు దేవుని పిల్లలారా క్రీస్తు శరీరాలుగా మార్చబడట్లేదంటే ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా సాతానుడు తాకుతున్నాడంటే, వాళ్ళు పడగొట్టేస్తున్నాడంటే గల కారణం ఏంటో తెలుసా? ఇక్కడ పౌలు గారు చెప్పినట్టు నేను సిలువేయబడి తిని నేను బ్రతుకుతుంది నేనే కాదు, నాలో క్రీస్తు బతుకుతున్నాడు, నా శరీరము నాది కాదు. యేసునందు విశ్వాసం ఉంచిన నా కొరకు అనగా ప్రాణం పెట్టిన ఆ యేసు ఉన్నాడు చూడండి, ఆయన విశ్వాసం మూలంగా నా శరీరం బ్రతుకుతుంది అని చెప్తున్నాడు. అలా బ్రతుకుతున్న శరీరాలను సాతాను ముట్టగలడా? పాపం ముట్టగలదా? పాపం జోలికి రాగలదంటే రాలేదు. ఈ రోజున పాపం ముడుతుందంటే, పాపం తాకుతుందంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని తెలిసింది కూడా ఈ శరీరాన్ని ఏం చేస్తానంటే సాతానికి అంకితం చేశావు. దేవుని స్తోత్రం చెప్పండి. సాతానికి అంకితం చేస్తేనే అది వాడుకుంటుంది. ఇక అటువంటి సాతాను పాడు చేస్తాను, సాతాను ఎప్పుడు పాడు చేయడండి. మనం వాడిని ప్యాకేసి రప్పించి నన్ను బాగా వాడుకోరా అన్నప్పుడే ఆడు ఏం చేస్తా తెలుసా? చక్కగా వచ్చి మనలోకి వచ్చి మన దగ్గరికి వచ్చి మనల్ని చేసి పురకరిస్తాడనమాట అండి, మనం ఉద్ధరిస్తాడనమాట అండి. అప్పుడు వరకు కూడా మనం చోటు ఇవ్వకోకుండా అంతే కదా, మనం చోటు ఇస్తేనే, మనం అవకాశం ఇస్తేనే ఆడు మనం వాడుకుంటాడు తప్ప ఆడంతటా ఆడు ఎప్పుడు కూడా మనం దేవుడు వెళ్ళి నా కుమార్తెని నా బిడ్డలను ఎందుకు అలాగా వాడుకుంటాను అంటే లేదేసయ్య అంటాడు. సైతాన్ అంటాడు లేదేసయ్య నేను ఎందుకు వాడుకుంటాను? వాడు ఏంటంటే వాడుకోమని నాకు అవకాశం ఇచ్చాడు, నాకు చోటు ఇచ్చాడు, నన్ను రమ్మని ఆహ్వానించాడు, అందుకే నేను వెళ్ళాను కానీ తప్ప ఒకవేళ నేను వెళ్తాక నాకు ఎక్కడ దమ్ముంది అంటాడండి. చూసాను, ఆడికి తెలుసు ఏంటి? నేను ముట్టడానికి కానీ నేను తాకడానికి కానీ ఆడికి తెలుసు.
దమ్ము లేదని తెలుసు, కానీ ఆయనకి దమ్ము వచ్చిందంటే ఏంటి కదా కారణం ఏంటి తెలుసా? నువ్వు అవకాశం ఇచ్చావు. దయచేసి అలాంటి పరిస్థితిలోనికి, అలాంటి స్థితిలోనికి నువ్వు ఉండకూడదని పౌలు గారు ఏమంటున్నాడో తెలుసంటే, ప్రతి దినము క్రీస్తు కొరకు బ్రతకాలి అని చెప్తున్నాను. ప్రతి దినము క్రీస్తు కొరకు. దేవుని పిల్లలకి మనం గమనించాలి. అదొకటి. దేవుని పిల్లలమే ఆయన చేయబోతున్న ప్రతి కార్యమును బట్టి, ఆయన చేయబోతున్న ప్రతి మన జీవితాల్లో ప్రతి పనిని బట్టి ఆయన కొరకు మనం ఎలా ఉండాలో దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. అలా నేర్చుకున్నాం, అలా ఉందాం, ఆ విధంగా బ్రతుకుదాం, ఆ విధంగా జీవిద్దాం. దేవుని పిల్లలు ఇంకొక మాట చెప్పి నేను కనుక ఆయన నూతన క్రియ చేస్తానంటున్నాడు. మీరు ఆలోచించరా? నేను మీ పట్ల కార్యం చేస్తున్నాను, మీ కార్యాలు చేస్తున్నాను, ఆలోచించరా? మనం ఏం చేయాలనేది ఆయన జ్ఞాపకం చేస్తూ ఏమంటాడో తెలుసా? ప్రతి దినము కూడా ఆరాధన చేయాలి. తండ్రి ఏం చేయాలంటే ప్రతి దినం చేయాలి. అంటే ఆదివారం ఒక్క రోజునే ఆరాధన కాదు. నువ్వు ఇంట్లో అనగా పాట పాడుకుని, వాక్యం చదువుకుని, చేతులెత్తి మోకరించి ప్రార్థన చేసి ఆరాధన చేసుకోవాలి. ప్రతి రోజు కూడా పొద్దున ఆరాధన ఉండాలి, సాయంత్రం ఆరాధన ఉండాలి, అవసరమైతే మధ్యాహ్నం ఖాళీ ఉంటే ఆరాధన ఉండాలి. నీకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా, నీకు సమయం ఉన్నప్పుడల్లా ఏం చేయాలి అనమాట? ప్రతి దినం ఆరాధన చేయాలి. ఎందుకు ఆరాధన చేయాలి అంటే, నువ్వు అనగా రోజు రోజు కూడా దేవుడిని కాపాడుకుంటూ, రోజు రోజు కూడా నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ, నీ పరిస్థితులన్నీ కూడా ఆయనే మార్గంగా ఉన్నాడు కనుక ఆయన ఆరాధన చేయాలి. 42వ కీర్తన ఒక రెండు మాటలు చదువుకుని మనం తీసుకుంటాం. 42వ కీర్తన 42వ ఒకసారి నేను కూడా చూసుకోండి. 42వ కీర్తన కోరాహు కుమారుడు రాసినట్టు కీర్తన 42వ కీర్తన 1-2 వచనాలు చదువుకోండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగునిచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగునిచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనా? ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడుదునా? చాలు. ప్రతి దినం ఏం చేయాలంటే ఆరాధన చేయాలి. టైం ఉంటే బాగుండు ఏంటి? ఆరాధన చేయాలి. ఏమంటారండి? ఎప్పుడు కనపడదునా? ఆయన సన్నిధి అంటే ఏంటి? ఓన్లీ ఆయన మందిరంలోనే కాదు, ఇంటికాడ ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మోకరించి ప్రార్థన చేస్తే అక్కడ ఏంటి తెలుసా? ఆయన సన్నిధే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం మోకరించి ప్రార్థన చేస్తే ఆయన సన్నిధే చెప్తున్నాడు. ఎలాగంటున్నాడండి? ఎంత ఆతృతగా ఉన్నాడండి, ఎంత చక్కగా అడుగుతున్నాడు చూడండి. దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుందండి. దుప్పు మంచిది కావాలనుకోండి, ఒకవేళ ఇక్కడ లేదనుకోండి, దేవాలయం ఉన్నాయంటే అక్కడ నడిచిపోతాడు. ఇక అర్థమైందా? ఇక్కడ కాదండి, అనగా హైదరాబాద్లోనే మంచి నీళ్ళు ఉన్నాయనుకోండి, అక్కడికి ఏకంగా పరిగెత్తారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడికి ఏం చేస్తానండి? పరిగెత్తుకుంటూ వెళతాడు. ఒకవేళ ఎడారిలోనంటండి, ఎడారిలో ఒక దుక్కు కానీ తిరుగుతున్నప్పుడు మంచి కోసం ఎదుగుతున్నప్పుడు దానికి ఎడారిలో మొక్కలు ఉండవు కదా, అంతా ఇసుక పర్లే కదా, అప్పుడు ఎండకి ఏం కనపడుతుందంటే నీళ్ళ లేక తెరప కదా కనపడుతుంది కదా, నీళ్ళని పరిగెడుతూ ఉంటుందండి, దొరికే వరకు పరిగెడుతుందండి. అలాగా ఈ భక్తుడు అంటున్నాడు, నీ సన్నిధి కొరకు, నీ ఆరాధన కొరకు, నీ భక్తి కొరకు, నీ సహవాసం కొరకు, నీ సన్నిధిలోకి వెళ్ళి నేను ఆరాధించడం కొరకు ఉప్పు ఏ విధంగా నీళ్లు దొరికే వరకు ఎదుగుతుందో అలాగా నేను నీ సన్నిధికి నేను పరుగులెడతానంటున్నాడండి. ఈరోజు నా దేవుని సన్నిధికి పరిగెత్తుకు వచ్చేవాడు ఎవరు అని అంటే దేవుని బిడ్డలారా, ఉప్పు నీటి వాగులు కొరకై ఆశపడినట్లుగా ఏ విధంగా పరిగెడుతుందో అలా పరిగెత్తుకు వచ్చిన వాళ్ళే నిజమైన ఆరాధికులు, నిజమైన ఆరాధన చేసేటువంటి భక్తులై ఉన్నారు. అసలు బైబిల్లో ఏముంటుందో ఆరాధన కానీ స్తుతి కానీ చేస్తేనంటండి, ఆ స్తుతి మీద
మనం నోటితో స్తుతి చేస్తున్నాం. స్తుతి 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 స్తోత్రం వందనాలు హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అని మనం యేసు రక్షకుడా, గొప్ప దేవుడా, మహాదేవుడా, మహానుభావుడా, గొప్ప దేవుడా, రక్షకుడా ఇలాంటి మాట్లాడితే ఇవన్నీ స్తుతులండి. స్తుతులు అంటే మీరు ఏమనుకుంటున్నాడు? స్తోత్రించడం హల్లెలూయా చెప్పడం, స్తోత్రించడం అది ఒకటే కాదు. యేసు రక్తమే జయమని చెప్పడం, స్తుతించడం. ఆయన గొప్పవాడని చెప్పడం, ధవళవరుడు, రక్తముడు, రాజు, ప్రభువులకు ప్రభు, మహానుభావుడు, మహోన్నతుడు, మహానుడు ఇవన్నీ చెప్పడమే స్తుతించడం, స్తుతులు అనమాట. దేవుని స్తోత్రం. దేవుని స్తుతించడం హల్లెలూయా కాదు, అది ఉంటే కాదు. ఎన్ని మన నువ్వు రాజులకు రాజువయ్యా, ప్రభువులకు ప్రభు అయ్యా, ఘనత కలిగిన దేవుడు అయ్యా, పరిశుద్ధుడు అయ్యా, పాపములు క్షమించేవాడు, ఇవన్నీ కూడా ఏంటి కదా స్తుతులు. ఈ స్తుతులన్నీ కలిపట్టండి ఒక సింహాసనం అవుతుందంటే దేవుని అదే చెప్పండి. బ్రహ్మ గారు ఒక కుర్చీ చేయాలనుకోండి, కానీ వడ్రంగి మేస్త్రి గారు అనగా ఒక కుర్చీ చేయాలనుకోండి, అదే సింహాసనం చేయాలనుకోండి. కనుక ఏం చేస్తాడు? అన్నీ తెచ్చుకుని దానికి ఎంత కావాలో ఆ సింహాసనానికి కుర్చీ ఎన్ని కావాలో అన్నీ దగ్గర పెట్టి తయారు చేసుకుని దాన్ని ఏం చేస్తాడు? ఒక కుర్చీని చేస్తాడు, ఒక సింహాసనాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. దాంట్లో ఎవరు కూర్చుంటారు? రాజు కూర్చోవచ్చు, నేను కూర్చోవచ్చు, లేకపోతే చేసిన కూర్చోవచ్చు, ఎవరైనా కూర్చోవచ్చు. అలాగే మనం అంటే మనం చేసే స్థుతులన్నీ కూడా ఏమండి, ఇందులో ఒక మర్మం ఉంది. ఇలా కనుక చేసి ఏమండి, కుర్చీ చేయకముందు చెక్క ముక్కలు ఉంటాయి కదా, చేయకముందు చేసేవాడు ఉంటారు కదా, కుర్చీ చేశారు అంటాడా? అట్లా చూసి తృప్తి పడతాడా? ఎప్పుడు తృప్తి పడతాడు? తయారయ్యాక, తయారు చేసిన దాన్ని చూసి మురిసిపోతాడు కదా, తృప్తి పడతాడు కదా. అప్పటి వరకు అతనికి మనశ్శాంతి ఉండదు. అప్పటి వరకు కూడా అది ఎప్పుడు చేద్దాం ఎప్పుడు ఆరాటం. కనుక ఒక కుర్చీ అంటే సింహాసనం, మీరు మర్చిపోకండి. అలాగే ఒక స్థుతి అనగా స్థుతులన్నీ కలిపితే ఒక చెక్క ముక్కలు అయితే, ఆ చెక్క ముక్కలన్నీ ఒక కుర్చీ అయితే, ఆ స్థుతులన్నీ కూడా ఒక కుర్చీ అయితే, ఆ కుర్చీలో ఎవరిని కూర్చోబెడుతున్నావో తెలుసా? నీ ప్రభు అయిన దేవుడు కూర్చోబెడుతున్నావు. ఇది గొప్ప మర్మము. అంటే నీ ఒక్కదాను కలిసి అనగా ఒక కుర్చీ తయారు చేయి, నీ బిడ్డ ఒక కుర్చీ తయారు చేయి. చెప్పండి. ఇంకా ఇలాగ ఎవరైతే ఎంతమంది ఉన్నారో అందరూ ఎవరికి వాళ్ళే స్థుతులు అర్పించి ఎవరికి వాళ్ళే ఒక సింహాసనాన్ని వేసేసుకున్నారనుకోండి, వాళ్ళ నెత్తి మీద వేసేసుకున్నారనుకోండి, వాళ్ళు ప్రార్థిస్తున్న వాళ్ళ నెత్తి మీద సింహాసనం ఉందనుకోండి, అదే స్థుతి ఉందనుకోండి, స్తోత్రాలు ఉన్నాయనుకోండి, దాని మీద ఎవరు కూర్చుంటున్నారో తెలుసా? మన ప్రభు అయిన దేవుడు ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడైనా ప్రార్థనలో స్థుతించగలుగుతారా? ఇప్పుడైనా ఆరాధనలో స్థుతించగలుగుతారా? ఇప్పుడైనా మీ ఇంట్లో ఎక్కువగా దేవుని ఆయన స్థుతించండి, ఆలోచించండి. ఆయన ఎక్కడైతే స్థుతిస్తూ ఉంటారో, ఎవరు స్థుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో అది చూసుకుంటే అక్కడికి వెళ్ళిపోయి అక్కడికి కూర్చుంటారు. అంటే దేవుని స్తోత్రం అక్కడ పులివై ఉంటాడంటే ఆయన ఆ స్థుతుల మీద బైబిల్ వచ్చింది, నా స్థుతుల మీద ఆశీనుడు ఎండుము అని దావీదు భక్తులు చెప్తారు. బైబిల్ మనం కూడా ప్రార్థన చేస్తాం కదా చాలాసార్లు, నా స్థుతుల మీద ఆశీనుడు ఎండుము అని అంటే అది బైబిల్లోని వాక్యం. దావీదు భక్తులు అనగా పాడుతూ రసిస్తూ ప్రార్థిస్తున్న మాట. కనుక ఆరాధన దేవుడు ప్రతి ఏంటండి దుప్పిని నీటి వాకుల కొరకు, దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నట్లుగా నా ప్రాణము దేవుని కొరకు అనగా తృష్ణ గురించినట్లుగా చెప్తున్నాడు. దేవుని కొరకే తృష్ణ గురించున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చింది, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కలెక్టర్ ఆఫీస్ కనపడపోయినా పర్వాలేదు, ఎంఆర్ ఆఫీస్ కనపడపోయినా పర్వాలేదు, సీఎం ఆఫీస్ కనపడపోయినా పర్వాలేదు, పిఎం ఆఫీస్ కనపడపోయినా పర్వాలేదు. ఎక్కడ కనపడాలి తెలుసా? మనం దేవుని సన్నిధిగా తెలుసా? ఆ పిఎంకి పిఎం ఇచ్చినవాడు, సీఎంకి సీఎం ఇచ్చినవాడు, కలెక్టర్కి కలెక్టర్ జాబ్ ఇచ్చినవాడు, అలాగే ప్రపంచంలో అందరికి ఇచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన సన్నిధిని మనం కనపడాలి. దేవునికి స్తోత్రం. మనం కనపడాలి. దేవుని స్తోత్రం కలిగిన వాళ్ళైతే
కనబడినా కనబడకపోయినా మనం ఎవరి దగ్గరికి కనబడుతున్నాం తెలుసు. వాళ్ళ దగ్గరికి మనం కనబడినా కనబడకపోయినా మనం ఎవరి దగ్గరికి కనబడాలో తెలుసండి, ఆయన సన్నిధిని కనబడాలి. దేవుని సన్నిధిని. ఒక విషయం చెప్పనా, నిజంగా మనం ఎంత డబ్బులు చేశారు అది చెప్పండి. నేను ప్రార్థించినప్పుడల్లా, మందిరంలో కూర్చున్నప్పుడల్లా, నా కుటుంబంతో కూర్చున్నప్పుడల్లా, నేను వ్యక్తిగతంగా ప్రార్థిస్తున్నప్పుడల్లా, అక్కడక్కడ మీటింగ్లో కూర్చున్నప్పుడల్లా, అప్పుడప్పుడు మీకు కూర్చుంటున్నప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందో తెలియదు. కానీ నేను ఎవరికి తెలుసండి, ఎవరి దగ్గర కూర్చొని ఎవరు కనపడుతున్నానో తెలుసా, ఎవరు కనపడతా వచ్చాను తెలుసా, దేవుడి సన్నిధిని కనపడడానికి వచ్చాను. అంటే దేవుడికి కనపడడానికి నేను వచ్చాను. మనం కూడా దేవుడికి కనపడడానికి రావాలి. ఏదైనా అవసరం ఉందనుకో, ఆయనకి ఎక్కువగా కనపడితే గుండె పని జరుగుతుంది కదా. మనకి ఏదైనా పని ఉందండి, ఆయనకి ఒకసారి కనపడ్డావు, ఇంకోసారి కనపడా, నీకు గుండె పని అవ్వాలంటేనే అనరా. మరి నీకు పని అవ్వాలంటే ఎక్కువగా కనపడాలక్కర్లేదా? నువ్వు ఎక్కువగా కనపడవు, నీకేం పనులు ఎక్కువైపోవాలి. అమ్మా నువ్వు ఎక్కువగా కనపడవు దేవుని దగ్గర, ఆయన సన్నిధిలో ఎక్కువగా కనపడవు, నీకేమైపోవాలి? నువ్వు ఒకసారి కనపడతావు, నీకు 100 పనులు అవ్వాలి. నువ్వు 10 సార్లు కనపడతావు అనగా 1000 పనులు అవ్వాలి నీకు. ఎలా పాలనగా ఉంది దేవుడు అంటే నీకు. మేము 100 సార్లు కనపడుతుంటేనే అది ఒక పని అవ్వట్లేదు మాకు. మరి ఒకసారి కనపడి 100 పనులు ఎలా అవుతాయి? మేము 100 సార్లు కనపడి ఒక్క పని మాకు అవ్వట్లేదు. ఇదిగో తెలుసా, ఇంకా ఎక్కడో ఏదో ఉంది. ఎంత ఆలోచిస్తున్నాం మేము, ఇంకా ఇంకా ఆలోచిస్తున్నాం. మరి ఏమనుకుంటున్నాం? దయచేసి ఆలోచించి అంటున్నాడు భక్తుడు, అంటున్నాడు, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, నా ప్రాణం దేవుని కొరకు ఆశపడుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గొలుచున్నది, తృష్ణ గొలుచున్నది. అబ్బా ఈ మాట చాలా ఎలాంటి మాట అనుకుంటున్నా, తృష్ణను. జీవము గల దేవుని కొరకు తృష్ణ గొలుచున్నది. దేవుని సన్నిధిని ఎప్పుడు వచ్చేదన, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడుతున్నా. అందరూ స్తోత్రం చెప్పగలరా? ఆయన సన్నిధిని కనపడాలని దేవుడు చెప్పాడు కదా, కంపల్సరీగా కనపడండి. మన పనుల వాళ్ళని 1-2 సార్లు కనపడతాం కదా ఎక్కడికైనా వెళ్ళి, అయితే దేవుని దగ్గరికి వచ్చి కనపడడం మానేస్తున్నాం. మన ఇంటికి వచ్చేయండి పనులు. 122 కీర్తన, 122 కీర్తన ఉండవచ్చు. ఇందులోనే 3వ మాటలోనే ప్రతిదినం ఆరాధన చేయవాలని ఏంటంటేమ్మా, యెహోవా మందిరం 122 అమ్మా, 122:1లో ఏమంటాడు తెలుసా? యెహోవా మందిరమునికి వెళ్ళేదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషం. దేవుని స్తోత్రం కలుగును. అనే మాట మీకు ఏమైనా అర్థమైందా లేదా? ఎవరన్నా అంటున్నా అతను ఏమంటాం కాదు, ఎవరైనా చెప్తేనే ఎలా ఉంటుంది, ముళ్ళు పొగిరించేస్తుందంట. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను అనగానే, మన గుడికాడికి వెళ్తున్నాను అనగానే ఇవేం చేయాలి? అబ్బే తెల్లవారులు పని చేసుకుంటావు, పగలంతా పని చేసుకుంటావు. అబ్బే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఆ రోజున అనగా నువ్వు వెళ్ళిపోతావు, ఇంటికాడ ఉండి గుడికి మాత్రం రావు అనమాట. ఏదైనా ఎవరిదైనా కార్యక్రమాలు అంటే, ఏదైనా ఎక్కడైనా అవసరమైతే ఆ పని మానేసి అనగా టాప్ 2కి వెళ్ళిపోతావు, దేవుని సన్నిధికి రాలేదు. అంటే దేవుడు నీకు ఎలా కనపడుతున్నాడు? కానీ కనపడుతున్నాడు, నీకు ఎలా కనపడుతున్నాడు నాకు తెలియదు. కానీ ఆయన ఒక రోజు కనపడినప్పుడు నువ్వు జడవలసి ఉంటుంది. దేవుని స్తోత్రం. అప్పుడు నువ్వు గజ ఏడవలసి ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని పిల్లలారా, మంగళవారం లేదే, ఒక శనివారం లేదే, ఒక ఆన్లైట్ లేదే, అర్థం లేవే అంటే నువ్వు బ్రతికేస్తున్నావు కదా. అంటే నువ్వు బ్రతికేస్తున్నావు అనుకుంటున్నావు, నాకు పర్వాలేదు 4 చేతులు ఉంటా, 4 చేతులు ఉంటా, నాకు 4 రకాలుగా నాకు వచ్చేస్తున్నాను అనుకో. ఎంతకాలం అనుకుంటావు? నీకు కంచి వేసి అనగా సీడ్ బ్రేక్ పెట్టి అనగా నువ్వు కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతావు కనుక ముందుకు పడే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా దేవుడి మాట, ఇది నా మాట కాదు, ఇది బైబిల్లో చెప్పాడు. నేను వేస్తాను కంచి అంటాడు ఒక రోజు. విశ్వాసఘాతుకులారా నేను మీకు కంచేస్తాను అని ఆయన మాట్లాడే. ఎక్కడ ఇదే గ్రంథంలో తెలుసా? నేను మాట్లాడుతున్న మాట కాదు, ఒకవేళ నేను మాట్లాడాలంటే అదేం అవ్వను, ఆయన మాట్లాడితేనే ఉంటుంది. ఎందుకు చూస్తున్నాడో తెలుసా? ఇవాళ కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా నువ్వు మళ్ళా సరిగ్గా దేవుని ఆరాధించడం అంటే, ఆరాధన అంటే ఒక ఆదివారం ఆరాధన, ఇంట్లో ఆరాధనే. నువ్వు అనగా రాత్రి మాట ప్రార్థన చేస్తావు, పగల ప్రార్థన చేస్తావు, సాయంత్రం ప్రార్థన చేస్తావు. అనగా ప్రార్థించినప్పుడు అది ఆరాధన. అది ఒక మంగళవారం చర్చిలో ప్రార్థన ఉంది,
ఒక శనివారం చర్చిలో ప్రార్థన ఉంది, ఆయా కూటాల్లో ప్రార్థన, ఇదంతా ఆరాధన. ఆయా ఇంటి దగ్గర ప్రార్థనలు ఉన్నాయి, ఇవన్నీ ఆరాధన దినాలే. నేనేమనుకుంటున్నాను, ప్రార్థన అంటే నీకు బరువు అయిపోయిందా? మరి నీ జీవితంలో నీకు కావాల్సిన వాటికి లేకపోతే పనులకి మరి అవి ఆయన బరువు అవ్వా అంటే ఆయన చేసేస్తున్నాడు కదా అని. ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలిసి ఒక రోజు నేను నిలబెట్టడానికి, వరుసగా నీకు లెక్క చెప్పడానికి. ఆ లెక్క చెప్పేటప్పుడు నేను ఎంత ప్రార్థన చేసినా నువ్వు పక్క ఎలా అంటాడు. పాస్టర్ గారు ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి కలిగిన వాడు ఎవరితో చెప్పి నువ్వు ప్రార్థన చేయించుకున్నా నువ్వు పక్క వెళ్ళమంటాడు తప్ప ఆయన ఏమాత్రము దేవుని స్తోత్రం కలుగు. కానీ ఇక్కడ వాక్యం చెప్పిన మాట ఏంటో తెలుసా? జనులు నాతో చెప్పినప్పుడు, నాతో మాట్లాడుతున్నప్పుడు నాకేం కలుగుతుందో తెలుసా? సంతోషం కలుగుతుంది. అపొస్తలుల కార్యము 2వ అధ్యాయం 46 చదివేది. లాస్ట్గా 2వ అధ్యాయం అపొస్తలుల కార్యము 2:46 వచ్చింది చదవాలి. 2:46 తొందరగా. సంఘం ఏం చేస్తాం చూడండి, సంఘం ఏం చేయాలి ఇక్కడ చూడండి. సంఘాన్ని దేవుడు ఏం చేయమన్నాడు ఇక్కడ? సంఘం ఏం చేస్తే అది సంఘం అనిపించుకుంటాం. సంఘం అనిపించుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ రాశాడు. ఇక్కడ 2వ అధ్యాయం 46 వచ్చింది. చూడండి, వారు ఏక మనస్కులై మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకుంటూ ఇంటింట రొట్టించు దేవుని స్తుతించుచు ప్రజలందరి దయ పొందిన వారి. ఏంటున్నారా? దేవుడు ఏం చేయమన్నాడు? సంఘాన్ని, సంఘ బిడ్డలు ఏం చేయమన్నాడు ఇక్కడ చూద్దాం. సరే కదండి, రోజు అక్కర్లేదు కదండి, క్రమాలు ఉంటాయి కదా, క్రమాల కన్నా రావాలిగా. ఎవరికి ఇక్కడ ప్రార్థన అయినా లేకపోతే చర్చిలో క్రమాలు ఉంటాయి కదా, అప్పుడైనా రావాలి కదా. ఇక్కడ ఏమంటే వారు ఏక మనస్కులై ప్రతిదినం వద్దులేండి, ప్రతిదినం వద్దు. వెనక ప్రార్థన ఉన్నప్పుడు రండి. అది లేదే, దేవుడు ఒకటి చేస్తే నువ్వు కూడా చేస్తున్నావు, నేను దేవుని పెట్టినని చెప్పుకుంటున్నాం. అసలు రేపన్న రోజున దేవుడు ఆయన నిలబెట్టి మాట్లాడితే నువ్వు సమాధానం చెప్పగలిగిన దానిగా ఉండడానికి ఈ రోజున ముందుగానే దేవుడు ఏం చేస్తున్నాడు? నీతో మాట్లాడి నిన్నేం చేస్తున్నాడంటే ఆయన వచ్చేటప్పటికి నేను సిద్ధపాటు చేస్తున్నాడు అంటున్నాడు కదా. మరియు వారి ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకునుచు. తప్పక అంటే ఏంటి తెలుసండి? మనం చెప్పే తప్పక తప్పలేండి అనే మాట కదా. తప్పక అంటే వారు మానక అనే అర్థము. తప్పకంటే కంటిన్యూగా వస్తున్నామండి అని అర్థం. అంతే తప్ప నీకు మెల్లే నాకు మెల్లే తప్పక అవన్నీ వదులుకొచ్చానండి. తప్పక మా ఆయన్ని వదిలి పెట్టగలది అనమాట అండి, అందుకు వచ్చాను. ఈ తప్పక అది మాట్లాడేది. నువ్వు వాక్యాన్ని తప్పక అనే మాట, ఇంకొక మాట నువ్వు అప్పుడప్పుడు మాట్లాడుతున్న మాట జోడీకిరించి మాట్లాడేవనుకో, రేపు దేవుడి చేత కొట్టేస్తాడు. ఆ మాట ఈ మాటకి చేస్తాడు. తప్పక అంటే నేను మానక ఖచ్చితంగా వస్తున్నాను అనే మాటకి అనగా అర్థం. దేవునికి స్తోత్రం. తప్పక కూడుకునుచు ఇంటింటా రొట్టె విరుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన ఏం పొందుతున్నారంట? ఏడు మన ఆరాధన రావడం వలన ప్రజలందరి వలన మనం ఏం పొందుతామో తెలుసా? దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం తెలిసి దయ పొందుతామంట. ఆరాధనకు రావడం వలన, స్తుతించడం వల్ల, దేవుని సొంతం కూడుకోవడం వలన, ఆరాధించడం వలన, ఇంట్లో ఆరాధించడం వలన, ఈదులో ఆరాధించడం వలన, మీటింగ్లో ఆరాధించడం వలన, లేకపోతే చర్చి మందిరంలో అనగా ఆరాధించడం వలన, ప్రతి దినము దేవుని సన్నిధిలో ఆరాధించడం వలన మనము దేవుని దయ పొందుతాం, మనుషుల దయను కూడా పొందుతాం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, ప్రభువాక్యం చెప్పిన మాట ఆయన చేయించున్నాడు నీ జీవితంలో అనేక కార్యాలు. మనం ఏం చేయాలి అంటే 3 సంగతులు చెప్పాను. ఒకటి, ప్రతి దినం ఏం చేయాలి? వాక్యము ధ్యానించాలి, చదవాలి, తర్వాత ఆ మాటలు అందుకు చెప్పాలి. ప్రతి దినం ఏం చేయాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. 3వది ఏంటని? ప్రతి దినము దేవుని సన్నిధులు, అంటే ఇక్కడనే కాదు, ఇంటికాడ కాదు, ఎక్కడైనా కానీ అనగా ఆరాధించాలి. అప్పుడు ఈ జీవితంలో ఇంకా ముందుకి ఆశీర్వాదాలు పొందడానికి ప్రభు చూపుతాను. దేవుని చిత్తమైతే వచ్చే వారం మరికొన్ని విషయాలు ఇందులోంచి 2వ భాగంగా మనం మాట్లాడుతున్నాం. దేవుడి మాటలు
మీ జీవితాలను, మీ కుటుంబ జీవితాలు, మీ పిల్లల జీవితాలను ఇలాగ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా ఇలా చేయండి, బ్రతకండి. ప్రభు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చినట్టు వాక్యం స్తోత్రములు. ఇక్కడ కొలిచిన ప్రతి బిడ్డలు కూడా ఎన్న వాక్యం బట్టి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను. అవును, ప్రతి దినము ఇక్కడ కూడి వచ్చిన బిడ్డల జీవితాల్లో ఒక గొప్ప నూతన క్రియలు చేయించుకుంటూనే వచ్చాను. అయితే మేము పొందుకుంటూనే వచ్చాం. కానీ తండ్రి, మేమేం చేయాలి అని అంటే 3 విషయాలు నేర్చుకున్నాం ప్రభువా. నిశ్చితమైతే వచ్చే ఆదివారం మరొక కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కృపా సన్నిధి సహాయం దయచేయండి. యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఆమేన్. 2 చేతుల పైకి ఒకసారి స్తోత్రించగలరా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం.